6 నెలలు నీళ్ళ లోపల 6 నెలలు నీళ్ళ బయట ఉండే గుడి గురించి విన్నారా? హే గైస్, నా పేరు తేజ్. వెల్కమ్ టు మై ఛానల్. మన దేశంలో ఉన్న ఎన్నో పురాతన గుళ్ళ గురించి మరియు మన ఇతిహాసాల గురించి అందరికీ తెలియచేయాలని ఈ ఛానల్ని తీసుకొస్తున్నాం. ఇందులో మనం మొదటి వీడియోగా ముక్త్యాల అనే గుడి గురించి మాట్లాడుకుందాం. మీలో ముక్త్యాల గుడి గురించి ఎంతమందికి తెలుసు? ఇది జగ్గయ్యపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముక్తేశ్వరపురం అనే గ్రామంలో ఉంది. ఈ గుడికున్న విశిష్టతని తెలుసుకోవాలనుకుంటున్నారా? పదండి తెలుసుకుందాం. ప్రహ్లాదుడి మనవుడైన బలిచక్రవర్తి శివుని కోసం తపస్సు చేసిన పుణ్యక్షేత్రం. అవును, మీరు విన్నది నిజమే. వామన అవతారంలో ఆ విష్ణుమూర్తికి 3 అడుగుల దానాన్నిచ్చిన బలిచక్రవర్తే ఈ బలిచక్రవర్తి. మన పురాణాల ప్రకారం ఈ మహాబలి చక్రవర్తి వచ్చే మన్వంతరంలో కొత్త ఇంద్రుడిగా బాధ్యతలను స్వీకరిస్తాడు. అందుకే మనం ఆయన్ని ఇంద్రసేన అని కూడా పిలుస్తాం. అతని భక్తికి మెచ్చి పరమశివుడు ఒక వరం ఇచ్చారు. ఎవరైతే ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ముక్తి లభిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ముక్త్యాల లేదా ముక్తేశ్వరపురం అంటారు. ఇక్కడున్న ఈ చిన్న గుడి 6 నెలలు నీళ్ళ లోపల 6 నెలలు నీళ్ళ బయట ఉండడం దీని ప్రత్యేకత. ఇక్కడ కనిపిస్తున్న గుడి లోపల 2 శివలింగాలు ఉన్నాయి. గుడి బయట 2 నందులు ఉన్నాయి. అవి ప్రస్తుతానికి ఈ నీళ్ళ లోపల ఉన్నాయి. ఈ ప్రాంతము 3 జిల్లాల మధ్యలో ఉంది. అటు గుంటూరు, ఇటు కృష్ణా, అటు సూర్యాపేట, మరియు 2 రాష్ట్రాల మధ్యలో ఉంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మన భారతదేశంలో ఉత్తరం వైపు ప్రవహిస్తున్న ఏకైక నది ఈ కృష్ణా నది. అందుకే దీన్ని ఉత్తరవాహిని అని పేరు. ఈ గుడి 6 నెలలు నీళ్ళల్లో ఉన్నప్పుడు దేవతలు పూజిస్తారు, 6 నెలలు బయట ఉన్నప్పుడు భక్తులు పూజిస్తారు. ఇక్కడ నదీ స్నానం ఆచరించి పూజ చేసిన వాళ్ళకి ముక్తి లభిస్తుంది. మీరు గమనించారా? ఇక్కడ నంది తల ఒకవైపుకి తిరిగి ఉంది. దీని విశిష్టత ఏంటి అంటే గర్భవతులు కానీ ఈ నందిని పూజిస్తే సుఖప్రసవం అవుతుందని ఇక్కడ ప్రత్యేకత. ఈ నందిని తిరువన్నంది అని కూడా అంటారు. ఈ ముక్త్యాల గుడి దగ్గరలో కోటిలింగేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ శివలింగాన్ని పంచముఖ అమృతలింగేశ్వర స్వామి అంటారు. ఈ ఆలయంలో మీరు కూడా వచ్చి లింగ ప్రతిష్ఠ చేయొచ్చు. ఈ ఆలయానికి దగ్గరలోనే మనకి పులిచింతల ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇది 2 కొండల మధ్యలో కృష్ణానదికి రిజర్వాయర్గా కట్టిన ప్రాజెక్ట్. ముక్త్యాలకు వెళ్ళాలంటే ఇటు హైదరాబాద్ నుంచి కానీ అటు విజయవాడ నుంచి కానీ బస్సు తీసుకొని జగ్గయ్యపేట చేరుకొని అక్కడి నుంచి ఆటోలో కానీ క్యాబ్లో కానీ ముక్తేశ్వరపురం చేరుకోవచ్చు. ముక్త్యాల అనేది ఒక గుడి మాత్రమే కాదండి, ఇది ఒక స్పిరిచువల్ జర్నీ. వచ్చే కార్తీక మాసానికి తప్పకుండా ఈ గుడికి రండి అండ్ ఇక్కడున్న ముక్తేశ్వర స్వామిని దర్శించుకోండి. ఓం నమః శివాయ. మేము ఎంతో రీసెర్చ్ చేసి ఈ వీడియోని మీకు అందిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ గుడి గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.